Hello everyone, welcome back to Advait Academy. So ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఇంకొక రెండు ప్రాపర్టీస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డ్యూయాలిటీ ప్రాపర్టీ ఒకటి, కాంజుగేషన్ ప్రాపర్టీ ఒకటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకేనా, రైట్. ఫస్ట్ వచ్చేసి డ్యూయాలిటీ ప్రాపర్టీ ఆర్ సిమెట్రీ ప్రాపర్టీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ వీటి మీద మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి మీద చాలాసార్లు చాలా యూనివర్సిటీ పేపర్స్లో అడిగినారు క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో జాగ్రత్తగా వినండి. డ్యూయాలిటీ ఆర్ సిమెట్రీ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. రైట్. సో ఈ డ్యూయాలిటీ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏం చెప్తుంది మనకు చూడండి. సో డ్యూయాలిటీ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్టేట్స్ దట్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఓకే, ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే దెన్ ఎక్స్ ఆఫ్ టీ ఎలా వస్తుంది? ఇక్కడ ఏదైతే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉందో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రాయాలి బై రీప్లేసింగ్ ఒమేగా విత్ టీ అనమాట. సో ఎక్స్ ఆఫ్ టీ ఈ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది అంటే 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీకి సో ఎక్స్ ఆఫ్ టీ తీసుకొని రైట్ సైడ్లో రాయాలి, రీప్లేస్ టీ బై మైనస్ ఒమేగా అనమాట. సో ఇది డ్యూయాలిటీ ప్రాపర్టీ. సో దీని ప్రూఫ్ అంటే ప్రూఫ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ప్రూఫ్ కావాలి అంటే ఫ్రమ్ ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఏంటి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ డి ఒమేగా. ఇది ఫార్ములా, అవునా? ఈ 2π ఉంది కదా, ఈ 2πని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించండి. సో 2πని కనుక మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లై అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి, అవునా? సో డినామినేటర్లో ఉంది కాబట్టి ఇఫ్ యూ సెండ్ ఇట్ టు రైట్ సైడ్ వాట్ విల్ హ్యాపెన్? ఇట్ విల్ గో టు రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో కాబట్టి 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ డి ఒమేగా అయిపోతుంది, అవునా? ఎక్స్ ఆఫ్ జే ఒమేగా టీ డి ఒమేగా అయిపోతుంది. నౌ రీప్లేస్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే రీప్లేస్ టీ విత్ మైనస్ టీ. మరి రీప్లేస్ చేస్తే లిమిట్స్ ఏమైనా మారుతాయా? ఏమీ మారవు. రీప్లేస్ టీ విత్ మైనస్ టీ. సో ఎందుకు మారవు? బికాస్ ఇంటిగ్రేషన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా, అవునా కదా? కాబట్టి 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఇక్కడ టీ ప్లేస్లో మైనస్ టీ పెడితే మైనస్ జే ఒమేగా టీ డి ఒమేగా అయిపోతుంది. అవుతుంది, అవునా కదా? లిమిట్స్ ఏమీ చేంజ్ కావు, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా కాబట్టి. నా వాట్ విల్ డూ ఈస్ ఇంటర్చేంజింగ్ టీ అండ్ ఒమేగాని టీని ఇంటర్చేంజ్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది? 2π ఇంటూ ఎక్స్ ఆఫ్, ఇక్కడ టీ ప్లేస్లో ఏం రాస్తాం? ఒమేగా, కాబట్టి మైనస్ ఒమేగా అవుతుంది. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ అవుతుంది. ఈ పవర్ ఇక్కడ టీ ప్లేస్లో ఒమేగా ప్లేస్లో టీ పెట్టినా కూడా మనకి ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఎందుకంటే ఒమేగా ఉంది, టీ ఉంది ఆ టర్మ్లో. టీ ప్లేస్లో ఒమేగా ప్లేస్లో టీ పెట్టినా కూడా మనకు అది టర్మ్ వస్తుంది. కాబట్టి ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డి ఒమేగా ప్లేస్లో డిటీ రాస్తున్నాం. సో ఇది ఏ విధంగా ఉంది? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఉందా లేదా? నార్మల్గా అయితే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ స్మాల్ ఎక్స్ ఉండేది, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఉంది, కాబట్టి మనం ఏం రాయొచ్చు? సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా రాయొచ్చు లేదా? 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా, ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, అవునా కదా? సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఎందుకంటే ఇదంతా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా, ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా, ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఎస్ అన్నా? రైట్, హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఓకే, అర్థమైందా? హెన్స్ ప్రూవ్డ్.
అర్థమైందా అందరికీ? సో ఈ విధంగా మీరు ప్రూవ్ చేయొచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2/jt లేదా 2/jtకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి అని అడిగినారనుకో, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి అని అడిగినారనుకో, మనము 2/jtకి మళ్ళీ ఇంటిగ్రేషను అదంతా చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ మీకేం తెలుసు, సిగ్నమ్ ఆఫ్ టీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు, ఏంటి 2/j తెలుసు. సో ఇక్కడికి అంటే లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ఒమేగా ప్లేస్లో టీ పెట్టండి. 2/jtకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, 2π ఇంటూ ఇది ఎక్స్ ఆఫ్ టీ అయితే ఇప్పుడు ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా, సో ఎస్జిఎన్ ఆఫ్ మైనస్ ఒమేగా అయిపోతుంది. సో ఈ విధంగా కనుక్కోవచ్చు అనమాట. ఈజీగా కొన్ని సిగ్నల్స్కి మనం ఈజీగా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవచ్చు. ఇది ఒక అప్లికేషన్, జస్ట్ అన్ అప్లికేషన్. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం రాబోయే వీడియోస్లో ప్రాబ్లమ్స్ ఆన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఆ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను అంతే. ఓకే, అర్థమైందా? ఇది ఎక్స్ ఆఫ్ టీ అయ్యి ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే ఇదేమవుతుంది, ఎక్స్ ఆఫ్ టీ అనమాట. అంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లేస్లో టీ పెడుతున్నాం. ఇక్కడ ఒమేగా ఉంది కదా, ఈ ఒమేగా ప్లేస్లో ఈ టీ పెడుతున్నాం అనమాట. ఎక్స్ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా. సో ఎక్స్ ఆఫ్ టీ ఉంది కదా, ఈ టీ ప్లేస్లో మైనస్ ఒమేగా పెడుతున్నాం అనమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఇప్పటి వరకు 9 అయిపోయినాయి అనుకుంటా. 9 టోటల్గా 9 ప్రాపర్టీస్ అయిపోయినాయి. ఇది 10th ప్రాపర్టీ. ఇంకా లాస్ట్ ఇంకొకటి ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏంటది? సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే సెకండ్ ప్రాపర్టీ ఏంటి, కాంజుగేషన్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో చెప్పండి కాంజుగేషన్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? సో కాంజుగేషన్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్టేట్స్ దట్ ఏం చెప్తుందంటే, ఎక్స్ ఆఫ్ టీ అనే ఒక సిగ్నల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఎక్స్ ఆఫ్ టీ ఒక సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఓకే, అండ్ ఇక్కడ మీ కండిషన్ ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ టీ షుడ్ బి ఏ కాంప్లెక్స్ సిగ్నల్ అనమాట. కాంప్లెక్స్ సిగ్నల్ అయితే లేదు, కాంప్లెక్స్ సిగ్నల్ కాదు నార్మల్ సిగ్నల్ అనుకుంటే కాంప్లెక్స్ టర్మ్ 0 రాసుకోండి. ఒకవేళ కాంప్లెక్స్ సిగ్నల్ అయితే, ఓకే, దెన్ ఎక్స్ స్టార్ ఆఫ్ టీ దానికి కాంప్లెక్స్ కాంజుగేట్ ఉంటుంది కదా, ఆ కాంప్లెక్స్ కాంజుగేట్ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది అంటే ఎక్స్ స్టార్ ఆఫ్ మైనస్ ఒమేగా అయిపోతుంది. సో నార్మల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్కి కాంప్లెక్స్ కనుక్కొని ఒమేగా ప్లేస్లో మైనస్ ఒమేగా పెట్టాలి అని చెప్తుంది అనమాట. ఇది కాంజుగేషన్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకు చెప్పే ఇన్ఫర్మేషన్. మరి దీన్ని ప్రూవ్ ఎలా చేయాలంటే, ప్రూఫ్ మనం ఏ విధంగా చేస్తాం? సో ఫస్ట్ ఎక్స్ ఆఫ్ టీ తీసుకోండి. సో ఫస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద సిగ్నల్ ఏంటి, ఎక్స్ ఆఫ్ ఒమేగా. సో ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ గివెన్ బై వాట్, -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ e పవర్ -jωt dt. అవునా, ఇది మనకు తెలిసిన ఫార్ములా. రైట్, నౌ అప్లయింగ్ కాంజుగేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లయింగ్ కాంజుగేషన్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల కాంజుగేషన్ని అప్లై చేద్దాం ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ ఆఫ్ ఒమేగా ఉంది కాబట్టి ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా అవుతుంది కాంజుగేషన్ అప్లై చేస్తే, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ e పవర్ -jωt dt. దీని మొత్తానికి ఇప్పుడు ఏం అప్లై చేయాలి, కాంజుగేషన్ అప్లై చేయాలి. దీని మొత్తానికి కాంజుగేషన్ అప్లై చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీకి మనం కాంజుగేట్ అప్లై, ఎందుకంటే ఏబీ ఉందనుకో, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయనుకో, ఏబీ స్టార్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏ స్టార్ ఇంటూ బీ స్టార్ కదా, అవునా కదా కాంప్లెక్స్ కాంజుగేట్లో. సో ఈ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్టార్ అంటే ఎక్స్ స్టార్ ఆఫ్ టీ అవుతుంది, కాంప్లెక్స్ కాంజుగేట్ అవుతుంది. మనకు తెలుసు e పవర్ -i θకి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది, e పవర్ i θ అయిపోతుంది.
ఎందుకంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటాగా రాయొచ్చు. సో ఈ పవర్ ఐ టీటా అంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే కాంప్లెక్స్ టర్మ్ మైనస్ ఉన్నది ప్లస్ కావడమే, లేదా ప్లస్ ఉంటే మైనస్ కావడమే, దాన్నే కాంప్లెక్స్ కాంజుగేట్ అంటాం. కాబట్టి ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ హోల్ స్టార్ అన్నప్పుడు ఏమొస్తుంది, ఈ పవర్ జే ఒమేగా టీ వస్తుంది. ఇంకా డిటీ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దామంటే రీప్లేస్ మైనస్ ఒమేగా విత్ మైనస్ ఒమేగా విత్ మైనస్ ఒమేగా. అప్పుడు మనకు మళ్ళీ లిమిట్స్ ఏమైనా మారుతాయా? నో, బికాస్ ఇంటిగ్రేషన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి ఏమైపోతుంది అప్పుడు, ఎక్స్ స్టార్ ఆఫ్ మైనస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్టార్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటీ అయిపోతుంది. ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటీ. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఈ టర్మ్ ఏంటి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వాట్, ఎక్స్ స్టార్ ఆఫ్ టీ. కాబట్టి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ ఆఫ్ మైనస్ ఒమేగా. అవునా కదా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అదే కదా మనకు ఉండేది, ఎక్స్ స్టార్ ఆఫ్ మైనస్ ఒమేగా. అర్థమవుతుందమ్మా? రైట్. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ అనమాట. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ this Fourier transform of complex conjugate is always equal to complex conjugate of the spectrum with replacing with omega by minus omega anamata. So x star of t ki Fourier transform వచ్చేసి x star of minus omega. ఓకే. సో మనకు యూనివర్సిటీ లెవెల్ వరకు పెద్దగా అప్లికేషన్స్ ఉండవు ఈ ప్రాపర్టీకి సంబంధించి, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.